ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. నమస్తే. రామకృష్ణ ప్రభ వీక్షకులందరికీ స్వాగతం. జీవితంలో చాలా సందర్భాల్లో పూర్తిగా ఓడిపోయాం, పరాజయం పాలయ్యాం, ఇంకెందుకు మనం పనికిరాము, ఇక మనం ఎంత ప్రయత్నించినా విజయం సాధించలేము అని అనిపిస్తుంది. ఇక్కడ మనకు విజయావకాశాలు కనిపించవు. ఏ రకంగా కూడాను ఉన్న పరిస్థితిని మెరుగుపరుచుకునేటువంటి అవకాశం కనిపించదు. పరిస్థితులన్నీ మనకు వ్యతిరేకంగా కనిపిస్తాయి. శత్రువు మనకన్నా బలవంతంగా కనిపిస్తాడు, శక్తివంతంగా కనిపిస్తాడు. కానీ వాస్తవానికి గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే, జీవితంలోని అత్యంత బలహీన క్షణంగా మనం దేన్ని భావిస్తామో అది జీవితంలో అత్యంత బలోపేతమైన, బలవంతమైన, శక్తివంతమైన ఘడియ కూడా కావచ్చు. దీనికి ఒక్క ఉదాహరణ ఇస్తాను. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో జరిగినటువంటి సంఘటన ఇది. రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు జర్మనీది చాలా అద్భుతమైనటువంటి సైన్యము, సుశిక్షితమైనటువంటి సైన్యము, వెల్ మోటివేటెడ్ ఆర్మీ. వాళ్ళ దగ్గర అద్భుతమైనటువంటి ఆయుధాలు ఉన్నాయి. వాళ్ళ సేనానాయకుడు చాలా దృఢ సంకల్పం కలిగినటువంటి వాడు. ఆ అద్భుతమైనటువంటి జర్మన్ సేన వచ్చి ఫ్రాన్స్ మీద దాడి చేస్తే 3 రోజుల్లో ఫ్రాన్స్ మొత్తం పాదాక్రాంతం అయిపోయింది. 3 రోజుల్లో ఫ్రాన్స్ పాదాక్రాంతం అయిపోయింది. ఫ్రాన్స్ కూడా దేశం పెద్దదే, కానీ ప్రజలు యుద్ధానికి సిద్ధంగా లేరు. వాళ్ళ దగ్గర ఆయుధాలు లేవు, వాళ్ళ సైన్యంలో మోటివేషన్ లేదు, ఉత్సాహం లేదు. ఫ్రాన్స్ ప్రజలు పబ్బుల్లో, క్లబ్బుల్లో జీవితాన్ని గడుపుతున్నారు. ఫ్రెంచ్ వాళ్ళకి సంబంధించిన అన్నీ కూడాను వాళ్ళ యొక్క సోమరితనానికి, వాళ్ళ యొక్క లేయిడ్ బ్యాక్ యాటిట్యూడ్, అంటే జరుగుతుందిలే అనేటటువంటి ధోరణికి ప్రతీక. చెప్ప పెట్టకుండా సెలవు తీసుకుంటే అది ఫ్రెంచ్ లీవ్ అంటారు. స్నానం చేయకుండా ఆఫీస్కి వస్తే దాన్ని ఫ్రెంచ్ బాత్ అంటారు. అంటే పనికి మాలినవన్నీ ఫ్రెంచ్ అనమాట. ఫ్రెంచ్ సమాజపు స్వభావం ఏంటంటే చూద్దాంలే, చేద్దాంలే, ఇది ఫ్రెంచ్ వాళ్ళ గుణం. కాబట్టి 3 రోజుల్లో జర్మనీ వచ్చి ఫ్రెంచ్ దేశం మొత్తాన్ని ఆక్రమించుకుంది. ఫ్రెంచ్ అధ్యక్షుడు, సేనానాయకుడు, ఉపాధ్యక్షుడు, ప్రధానమంత్రి, మిగతా అధికారులు అందరూ కలిసి తమ రాజధానిని వదిలేసేసి దొరికిన దాన్ని చేతిలో పట్టుకుని దేశం యొక్క దక్షిణ భాగంలో ఉండేటువంటి బోర్డో అనే టౌన్కి పారిపోయారు. ఈ బోర్డో టౌన్కి పారిపోయిన తర్వాత ఒక కుప్ప కూలిపోయి మొత్తం యుద్ధంలో ధ్వంసమైపోయినటువంటి, శత్రు బాంబు దాడితో పూర్తిగా నాశనమైపోయినటువంటి ఒక ప్రైమరీ స్కూల్లో ఒక 2 గదులు ఉంటే ఆ గదుల్లో ఫ్రెంచ్ ప్రభుత్వ సమావేశం జరిగింది. ఊహించండి, అత్యద్భుతమైనటువంటి ఫ్రెంచ్ సంస్కృతికి ప్రాతినిధ్యం వహించే ఫ్రెంచ్ ప్రభుత్వము ఒక కుప్పకూలిపోయి, నాశనమైపోయి, నష్టభ్రష్టమైపోయినటువంటి ఒక ప్రైమరీ స్కూల్లో కూర్చుని దాని క్యాబినెట్ సమావేశాన్ని నిర్వహించింది. ఇంతకన్నా దుస్థితి ఇంకేమైనా ఉందా? ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు లేచి చెప్పడం, ఈ సమయంలో మనం యుద్ధం చేయలేము, మన ప్రజలు యుద్ధానికి సిద్ధంగా లేరు, మన సైన్యంలో ఉత్సాహం లేదు, మన దగ్గర ఆయుధాలు లేవు, దేశమంతా జర్మనీ వాడు ఆక్రమించుకున్నాడు, జర్మనీ చాలా సుశిక్షితమైనటువంటి సైన్యము, చాలా మోటివేటెడ్ ఆర్మీ, వాళ్ళ దగ్గర అద్భుతమైన ఆయుధాలు ఉన్నాయి, మనం గెలవలేము. కాబట్టి మనం అందరము వెళ్ళి, ఫ్రెంచ్ ప్రభుత్వము మొత్తము వెళ్ళి జర్మనీకి సరెండర్ అయిపోదాం, ఆత్మసమర్పణ చేసేద్దాం. నీ పనిని మేము చేసి పెడతాం, మేము పాలకులుగా ఉంటాము, నువ్వేం చెబితే అది చేస్తాము, నువ్వు దోచమంటే దోస్తాము, నువ్వు దాచమంటే దాస్తాము, నువ్వు కూల్చమంటే కూలుస్తాము, నువ్వేమి చెప్తే అది చేస్తామని చెప్పి వాళ్ళకి పాదాక్రాంతమై బ్రతకటమే శ్రేయస్కరం. 50 మందిలో 47 మంది ఇదే మాట, అధ్యక్షుడిది ఇదే మాట, సేనాధ్యక్షుడిది ఇదే మాట, మంత్రులది ఇదే మాట. 48వ వ్యక్తి లేచి నిలబడ్డాడు. ఒక యువకుడు. ఆయన, ఆ యువకుడు ఒక చిన్న స్థాయి మిలిటరీ ఆఫీసర్, మేజర్ ఆ స్థాయిలో, కల్నల్ ఆ స్థాయిలో ఉన్నాడు. అతను లేచి నిలబడి ఒక మాట అన్నాడు, నేను ఒప్పుకుంటాను, ఈనాడు ఫ్రెంచ్ బలహీనంగా ఉంది, ఈనాడు ఫ్రెంచ్ ప్రజలకి యుద్ధం చేసే పరిస్థితి లేదు, మన దగ్గర ఆయుధాలు లేవు, మన శత్రువు బలవంతుడు, మన శత్రువు శక్తిశాలి, అయినప్పటికీ ఈ యుద్ధంలో మనం గెలుస్తాం. ఫ్రెంచ్ ఆత్మను కాపాడేందుకు మనం పోరాడాలి, మనం గెలుస్తాము అన్నాడు అతను. మిగతా 47 మంది అతన్ని గట్టిగా అరిచి కేకలేసి కూర్చోబెట్టేశారు.
47 మంది ఒకవైపు, ఒక ముగ్గురు మాత్రం లేచి లేదు లేదు మనం పోరాడాలి, మన శక్తులు ఎంత శక్తి ఉంటే అంత శక్తితో మనం పోరాడాలి, మనం లొంగకూడదు, మనం గెలుస్తాము అన్నారు. అంటే ఈ 47 మంది ఆ ముగ్గురిని బయటకు తరిమేసేశారు. ఈ 47 వెళ్ళి జర్మన్ పాలకుడి దగ్గరికి వెళ్ళి అతని పాదాక్రాంతమై అతను చెప్పిన మాట చేయడానికి సిద్ధమైపోయారు. అతని బానిసలుగా, తొత్తులుగా పడుండేందుకు సిద్ధమైపోయారు. ఈ ముగ్గురు ఏం చేశారు? ఈ ముగ్గురు బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఊరుకోలేదు. 47 మంది మనల్ని వదిలేసేశారు. పెద్ద పెద్ద నాయకులందరూ వెళ్ళిపోయారు, మనం బలహీనుల ముగ్గురం నిల్చున్నాం, మనం ఏం చేస్తాము అని తిట్టుకోలేదు. వీళ్ళు గ్రామాల్లోకి వెళ్ళారు, యువకులను కలిశారు. మన జర్మన్ మాతృభూమి శత్రువు చేతుల్లోకి వెళ్ళింది, మనం పోరాడాలి అన్నారు. మొదట్లో ఎవరు రాలేదు. తర్వాత అక్కడొకడు ఇక్కడొకడు 20 మంది, 30 మంది, 40 మంది యువకులు జమయ్యారు. ఈ ముగ్గురు యువకులు బయటకు వెళ్ళారు. అయ్యో మేమేం చేయగలము, పెద్దవాళ్ళందరూ అటువైపు వెళ్ళిపోయారు అని చెప్పి నీరసించలేదు. ప్రధానమంత్రి, అధ్యక్షుడు, మంత్రులు, సేనాధ్యక్షులు జర్మనీకి తొత్తులుగా మారారు. మనం ముగ్గురం ఏం చేయగలము, వాళ్ళు 47 మంది, మనం ముగ్గురం అని అనుకోలేదు. వాళ్ళు గ్రామాల్లోకి వెళ్ళారు, యువకుల దగ్గరికి వెళ్ళారు, యువకులతో మాట్లాడారు. యువకుల్లో కూడా ఉత్సాహం లేదు, నీరసంగా ఉన్నారు. మాతృభూమి జర్మన్ల చేతుల్లోకి వెళ్ళిపోయింది. కానీ అక్కడొకడు ఇక్కడొకడు వాళ్ళ మాటని అంగీకరించి వాళ్ళతో పాటు వచ్చారు. ఒక చిన్న సైన్యం తయారు చేశారు. 100-200 మంది సైన్యం తయారు చేశారు. వాళ్ళ దగ్గర ఆయుధాలు లేవు, వాళ్ళ దగ్గర యూనిఫామ్ లేదు, వాళ్ళ దగ్గర ఒక పెద్ద అస్త్రశస్త్రాల భాండాగారం లేదు, ఆర్మరీ లేదు. దేశమంతా కూడాను పోరాడేటటువంటి తత్వంలో లేదు, పోరాడేటువంటి మనస్థితిలో లేదు. కానీ ఈ 100 మంది పోరాడాలని నిర్ణయించుకున్నారు. వీళ్ళు ఏం చేశారంటే, మనం గనక ముఖాముఖి యుద్ధం చేస్తే గెలవలేము, కానీ మనం గెలిచి తీరాలి, దీనికోసం మనం ఏం చేయాలి అని వీళ్ళు నిర్ణయించుకున్న ఒక వ్యూహం ప్రకారము మిలిటరీ బ్యారక్స్, జర్మన్ మిలిటరీ ఉండేటటువంటి స్థావరాలు ఏవైతున్నాయో వాటి నుంచి జర్మన్ వాహనం బయటకు రాగానే దాని మీద దాడి చేసేవాళ్ళు, 4-5 రాళ్లు విసిరేవాళ్ళు. జర్మన్ సైనికులు బండి ఆపి ఆ కారులోంచి దిగి తమ ఆయుధాలను సరి చేసుకుని రాళ్లు విసిరిన వాళ్ళ వైపు పరిగెత్తేవాళ్ళు. వాళ్ళు రాళ్లు విసిరిన వాళ్ళని పరిగెత్తే సమయంలో ఒకళ్ళో ఇద్దరో దీనికి కాపలా ఉండేవారు. అటువైపు నుంచి 2-3 యువకులు వచ్చి ఒక కిరోసిన్ ఈ బండి మీద చల్లేసేవాళ్ళు, ఒకడు అగ్గిపుల్ల వెలిగించేవాడు. ఇటు ఈ రాళ్లు విసిరిన వాళ్ళు దొరికేవాళ్ళు కాదు. వీళ్ళు వెనక్కి వచ్చేప్పటికి బండి కాలిపోయి ఉండేది. లేకపోతే బయటకి రాగానే మేకులు పరిచి ఉంచేవాళ్ళు, బండి పంక్చర్ అయ్యేది. పంక్చర్ చేసి రిపేర్ చేసుకునే సమయంలో వాళ్ళ మీద రాళ్ళు దాడి జరిగేది. వాళ్ళ మీద పెద్ద పెద్ద నూనె కట్టి మంట పెట్టినటువంటి కర్రల్ని వాళ్ళ మీద విసురుతూ ఉండేవాళ్ళు, చిన్న చిన్న బండరాయిని వాళ్ళ మీద విసురుతూ ఉండేవాళ్ళు. దీంతో ఈ రకమైనటువంటి వ్యూహాన్ని అనుసరించేటప్పటికి 1 నెల 2 నెలలు గడిచేటప్పటికి జర్మన్ సైనికుడు తన బ్యారక్స్లోంచి, అంటే తన యొక్క కంటోన్మెంట్లోంచి బయటకు రావడానికి భయపడ్డాడు. బయటకు వస్తే ఎవడు కొడతాడు, బయటకు వస్తే ఏ దాడి జరుగుతుందో. నెమ్మదిగా ఇటువంటి దాడుల వార్తలు తెలిసే కొద్దీ యువకులు వచ్చి సైన్యంలో చేరడం మొదలుపెట్టారు, ఫ్రెంచి సైన్యంలో చేరడం మొదలుపెట్టారు. వీళ్లకు రకరకాల బాధ్యతలు అప్పగించారు. మలుపు తిరిగే చోట ఒక చెట్టుని పారేసేసేయటం, బండి ఆగంగానే వాళ్ళ మీద దాడి చేయటము, బాణాలు వేయటం, వాళ్ళు తీసుకొస్తున్నటువంటి వాహనానికి నిప్పంటించటం, ఇలాగా ఈ చర్యలు చేసేటప్పటికి ఒక 3-4 నెలల్లో పరిస్థితి ఏంటంటే, జర్మన్ సైన్యము బ్యారక్స్కి పరిమితమైంది, కంటోన్మెంట్లకు పరిమితమైంది, బయటకు రావడం మానేశారు. ప్రజలు వాళ్ళకి ధైర్యం వచ్చింది, జర్మన్ పాలకుల్ని నిలదీసి ప్రశ్నించడం ప్రారంభించారు. జర్మన్ అధికారుల్ని ఎక్కడ పడితే అక్కడ కొట్టడం ప్రారంభించారు. ఒక 6 నెలలు 8 నెలలు అయ్యేటప్పటికీ జర్మన్లు తమ ఈ భూమిని వదిలేసేసి పారిపోవాల్సి వచ్చింది, ఫ్రెంచ్ భూమిని వదిలేసి పారిపోవాల్సి వచ్చింది, ఓటమిని అంగీకరించి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అప్పుడు ఆ 20-30 సంవత్సరాల కల్నల్, 47 మంది వ్యతిరేకించినా మనం యుద్ధం చేయాలని చెప్పినటువంటి ఆ ముగ్గురిలో ఒకడైనటువంటి కల్నల్, అతని పేరు చార్ల్స్ డిగాల్. చార్ల్స్ డిగాల్ వచ్చి ప్యారిస్లోకి వచ్చి ప్యారిస్లో మళ్ళీ ఫ్రెంచ్ ప్రభుత్వాన్ని, తిరుగుబాటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడు. ఎక్కడ దక్షిణంలోని మారుమూలలో బోర్డాక్స్ నగరంలో కుప్పకూలిపోయినటువంటి ప్రైమరీ స్కూల్లో ఏడుస్తూ పెడబొబ్బలు పెడుతూ కన్నీరు కారుస్తూ 50 మంది మహానాయకులు చేసినటువంటి సమావేశం.
ఎక్కడ ఆ సమావేశం నుంచి బయటకెళ్ళిపోయి మేం పోరాడతామని చెప్పి కేవలము గుండె ధైర్యము తప్ప మరే సంపద లేనటువంటి వాళ్ళు ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లోకి విజయ గర్వంతో అడుగుపెట్టడం, ఇది ఎలా సాధ్యమైంది? పరిస్థితులు అవే, కష్టాలవే, సవాళ్ళవే. కానీ ఆ సవాళ్లను స్వీకరించేందుకు ఉండేటటువంటి మానసికత, మనస్తత్వంలో తేడా ఉంది. ఒక మనస్తత్వము మనం ఏమీ చేయలేమనుకుంది. మిలిటరీ జనరల్స్, దేశాధ్యక్షులు మనం పోరాడలేమనుకున్నారు. సాధారణ యువకులు 3 పోరాడగలమన్నారు. కాబట్టి సమస్య అదే, సవాల్ అదే, పరిస్థితులవే, ఫెయిల్యూర్స్ అవే, మన చుట్టుముట్టి ఉన్నటువంటి చీకటి అదే. కానీ మనము ఏ నిర్ణయం తీసుకోగలుగుతాము? ఆ నిర్ణయాన్ని అమలుపరిచేందుకు మన పట్టుదల ఏ మేరకుంది? మనకున్నటువంటి కొద్దిపాటి వనరులతో, వసతులతో మనము పరిస్థితిని ఏ రకంగా మార్చగలం? స్వామి వివేకానందుడు ఇదే మాట చెప్పాడు. చుట్టూ ఉన్నటువంటి చీకటిని తిట్టుకుంటూ కూర్చోకండి, ఒక చిన్న దీపం వెలిగించండి. చార్ల్స్ డిగాల్ సైన్యం నుంచి, చార్ల్స్ డిగాల్ వీరోచితమైనటువంటి ప్రయత్నం నుంచి ఈ పాఠాన్ని మనం గనక నేర్చుకోగలిగితే మన జీవితంలో ఉండే కష్టాలన్నీ మనకి అవకాశాల్లా కనిపిస్తాయి, సమస్యలన్నీ మనకు సానుకూలతలుగా కనిపిస్తాయి. ఈ పనిని మనం చేయగలమా? ఆలోచించండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.